సాధారణ భక్తులకు ఆటంకం కలిగితే సహించేది లేదని జాయింట్ కలెక్టర్ పులి శ్రీనివాస్ అన్నారు. అధికారులు మీ ప్రవర్తన మార్చుకోవాలి. ఇప్పటి వరకు అధికారులకు షెడ్యూల్ వేయకుండా పనులు ఎలా పూర్తి అవుతాయంటూ అసహనం వ్యక్తం చేశారు. ప్రతి శాఖను రెవెన్యూ శాఖ నియంత్రించాలి అన్నారు. ప్రతి ఒక్క అధికారి ఉద్యోగ నెంబర్ కమాండ్ కంట్రోల్ రూమ్ వద్ద ఉండాలి అన్నారు. 13 నుండి 19 వరకు ప్రతి ఉద్యోగి ఇక్కడే ఉంటూ తమకు అప్పగించిన పనిని పూర్తి చేయాలి. వీఐపీ దర్శనానికి అమ్మవారి స్వామివారి ఆలయాల వద్ద కమాండ్ కంట్రోల్ రూమ్ వద్ద ఉద్యోగులకు భోజన వసతి వద్ద ప్రత్యేక టీములు ఏర్పాటు చేసి వారి జాబ్ చార్ట్ ఇవ్వాలని రెవెన్యూ సిబ్బందిని ఆదేశించారు. ఉభయ దేవాలయాల వద్ద శుభ్రత నిరంతర పర్యవేక్షణ తప్పనిసరి అన్నారు. ప్రత్యేక టీములు ఏర్పాటు చేసి వారికి సహాయకులను ఇచ్చి ఎక్కడ ఎటువంటి అంతరాయం లేకుండా చూడాలి అన్నారు. 110 మందిని బయట నుండి పారిశుద్ధ్య కార్మికులను తీసుకువస్తున్నామని పంచాయతీరాజ్ శాఖ సిబ్బంది తెలిపారు. సాయంత్రంలోగా నాకు ఇక్కడ విధులు నిర్వర్తించే ఉద్యోగుల పూర్తి వివరాలు వారి జాబ్ చార్ట్ అందించాలని అన్నారు. ఎవరైనా అలసత్వం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. రహదారుల ఇరువైపులా నీటితో తడిపి దుమ్ము లేకుండా చూడాలి అని ఆర్డబ్ల్యూఎస్ అధికారులను ఆదేశించారు. తాగునీటి సమస్య లేకుండా చూడాలి అన్నారు. నీరు రవాణా పంపిణీ పర్యవేక్షణ అధికారి తప్పక ఉండాలి. తాత్కాలిక మరుగుదొడ్లు ఆరా తీశారు. ప్రతి చోట 10 తగ్గకుండా తాత్కాలిక మరుగుదొడ్లు ఏర్పాటు చేయాలి. అందులో మహిళలకు పురుషులకు వేరువేరుగా ఏర్పాటు చేయాలి. ఆలయం చుట్టుపక్కల ఉన్న గుంతలను పూడ్చాలి అని R&B అధికారులను ఆదేశించారు. మార్కాపురం పల్నాడు జిల్లా నుండి ప్రత్యేక బస్సు సర్వీసులు ఏర్పాటు చేయడం జరిగింది అన్నారు. మహాశివరాత్రి పూర్తయ్యే వరకు సిబ్బంది ఇక్కడే ఉండి పర్యవేక్షణ చేయడం జరుగుతుంది అని ఆర్టీసీ RM తెలిపారు. 4 చోట్ల వైద్య శిబిరాలు ఏర్పాటు చేయడం జరుగుతుంది అన్నారు. ఎన్ఎస్పీ ప్రధాన కాలువ వద్ద ప్రత్యేక శిబిరం ఉండాలని వైద్య శాఖ సిబ్బందిని ఆదేశించారు. తమ పనులు పూర్తయ్యాయని జాయింట్ కలెక్టర్ వివరించారు. ప్రత్యేక శిబిరం కూడా ఏర్పాటు చేస్తామని అన్నారు. 10 వాహనాలు ఏర్పాటు చేయడం జరుగుతుంది అన్నారు. 14 మధ్యాహ్నం నుండి వచ్చిన ఉద్యోగులకు ప్రత్యేక భోజన కేంద్రాలు ఏర్పాటు చేయాలి. 10 మంది ఎస్ఐలు 3 సిఐలను ఏర్పాటు చేయడం జరిగిందని వారి పర్యవేక్షణలో 200 మంది సిబ్బంది ఉంటారని ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూస్తామని మార్కాపురం డీఎస్పీ నాగరాజు తెలిపారు. ప్రధాన కుండల వద్ద అనుమతులు ఉన్న వాహనాలను అనుమతించాలి. ట్రాఫిక్ సమస్య లేకుండా చూడాలి అని జాయింట్ కలెక్టర్ పులి శ్రీనివాస్ అన్నారు. స్నానపు ఘాటు వద్ద చురుగ్గా ఉండే సిబ్బందిని ఏర్పాటు చేయాలని అన్నారు. వాలుగా ఉన్న ప్రదేశాల్లో భక్తులు పైకి ఎక్కే విధంగా పక్కన బారికేడ్ ఏర్పాటు చేయాలి అన్నారు. నిన్న శ్రీశైలంలో జరిగిన అలజడులు దృష్టిలో ఉంచుకుని ఉద్యోగులు మెలగాలని సూచించారు. మీకు వేసిన ఉద్యోగం తప్పక నిర్వహించవలసిందే. సమస్య ఉంటే మా దృష్టికి తీసుకురావాలని అధికారులకు సూచించారు. ఎవరితో సమస్య అనిపిస్తే ప్రత్యక్షంగా ఫోన్ చేయవచ్చంటూ సూచించారు. సపోర్ట్ చేయమని అడిగాను, వాళ్ళు సహకరించలేదు కాబట్టి నేను చేయలేకపోయాను అని అంటే కరెక్ట్. దాని ఇంట్రెస్ట్లో యాక్సెప్ట్ చేయము. ఏదైనా ఉంటే ఆటోగా దృష్టిలో లేకపోతే నా దృష్టిలో పెట్టండి, నేను ఎవరు చెప్పాలో వాళ్ళు చెప్తాను. అంతేగాని మీరు పనులు చేయకుండా మాత్రం నేను పెట్టుకుంటా లాస్ట్ మినిట్ వరకు వెయిట్ చేయదు. నేను ఫస్ట్ మీటింగ్ పెట్టాను. ఈ రోజు ఏం ఎక్స్పెక్ట్ చేశాను, 13వ తేదీకి మనకు ఉత్సవాలు స్టార్ట్ అవుతాయంటే అరేంజ్మెంట్స్ ఆల్మోస్ట్ 90% కంప్లీట్ అయిపోయాయని అనుకుంటా వచ్చాను. ఇక్కడికి వస్తేనేమో ఎక్కడ వేస్తున్నామో అక్కడే ఉంది. ఇప్పుడైనా స్టార్ట్ చేయండి. మనకి రేపు 12వ తేదీ 13వ తేదీ మధ్యాహ్నం దాకా కూడా టైం ఉంది కాబట్టి ఏ డిపార్ట్మెంట్ సంబంధించిన ఆ డిపార్ట్మెంట్ అరేంజ్మెంట్స్ చూసుకోండి. షామ్యానాలు కానీ దానికి తగ్గట్టు బెంచెస్ కానీ టేబుల్స్ కానీ కింద కార్పెట్ మరో డ్రింకింగ్ వాటర్ పెట్టుకునే ప్లేస్ ప్రతి చోట కార్పెట్ ఉండాలి. ఎక్కడ కూడా ఓపెన్ డస్ట్ అంతా వచ్చి వాటర్ పడిపోతుంది.
చూసుకోండి. అంటే ఫుడ్ ఏరియా, కమాండ్ కంట్రోల్ రూమ్ ఏరియా, ఇవన్నీ కూడా 100% కార్పెట్ ఉండాల్సిందే. ఎక్కడ కార్పెట్ లేకుండా పెట్టవద్దు. సో చూసుకొని జాగ్రత్తగా చేయండి. ఏమైనా కాన్ఫర్ట్ అయితే నాకే కాల్ చేయండి. ఎవరైనా మీరు ఆఫీసర్స్ ఎవరైనా అది సార్ ఇది సార్ మరి వాళ్ళు ఏ విధంగా ఉన్నారు, నాకు కోఆపరేషన్ చేయండి. ఇట్లా ఏదైనా సార్ ఆర్టీఓ గారు ఉన్నారు, ఆర్టీఓ కానీ లేకపోతే లోకల్ తహసీల్దార్ కానీ లేకపోతే నాన్ కానీ ఇవన్నీ ఎక్కడ వస్తాయో నాకైనా చేయండి. అంతేగాని అరేంజ్మెంట్స్ దగ్గర మాత్రం కాంప్రమైజ్ కావద్దు. సెక్రటరీ అయితే తీసుకోవాలి. సార్ మెసేజ్ ఎవరైనా ఏమన్నా ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు, కానీ ఆరోగ్యాన్ని నమ్మకంగా కాపాడే స్థానం ఎక్కడ? ఇది ఒంగోలులో మీకు దగ్గరగా మన వెంకటరమణ నర్సింగ్ హోమ్ ప్రైవేట్ లిమిటెడ్. కేరింగ్ యూర్ లైఫ్ 54 ఏళ్ల విశ్వాసంతో ఇది ఒక హాస్పిటల్ కాదు, ఇది ఒక విశ్వాసం. 3 తరాలుగా వేలాది కుటుంబాలను ఆరోగ్యంగా నిలిపిన ఆదరణ. మా నిపుణుల వైద్య బృందం మా దగ్గర అనుభవం కలిగిన బృందంలో అందించే సేవలు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, డయాబెటీస్, పల్మనాలజిస్ట్, జనరల్ సర్జరీ, ఆప్థమాలజీ, యూరాలజీ, ఆర్థోపెడిక్, ఈఎన్టీ, పీడియాట్రిక్స్, డెంటల్ సర్జరీ, అనెస్థెషియాలజీ, గైనకాలజీ, కార్డియాలజీ, ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్. ఒంగోలులో ఆరోగ్యానికి ఒక కొత్త శకం ప్రారంభమవుతుంది. వెంకటరమణ ఐ హాస్పిటల్ ప్రారంభించబడింది. కంటి ఆరోగ్యానికి ప్రత్యేక పరిష్కారంగా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యుల కోసం ఈహెచ్ఎస్ ద్వారా వైద్యం, క్యాష్లెస్ సేవలు, మెడియాసిస్, స్టార్, జీహెచ్పీఎల్, ఆదిత్య బిర్లా, బజాజ్ అలియన్స్ మరియు ఇతర ప్రముఖ హెల్త్ స్కీమ్లు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ, డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవా నిధి అందుబాటులో ఉన్నాయి. చిరునామా ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, కర్నూలు రోడ్, ఒంగోలు. ఫోన్ నంబర్ 08592282623, సెల్ నంబర్ 9100679099. ఐ హాస్పిటల్ నంబర్ 9866484770. వెబ్సైట్ www.venkatramanarsinghome.com. ఫేస్బుక్ www.facebook.com/pkrnh. వెంకటరమణ నర్సింగ్ హోమ్, 3 తరాల విశ్వాసం, నూతనతతో కూడిన సేవ. మేము కేవలం చికిత్స చేయము, మేము శ్రద్ధ వహిస్తాం, పరిరక్షిస్తాం. సేవ చేయడం మాకు ధ్యేయం.